తమిళ రాజకీయాలపై పోసాని వ్యాఖ్యలు చేశారు. విజయ్ లాంటి వాడు సీఎం కావాలని పోసాని కోరారు. విజయ్ని ఎన్నో కష్టాలు పెట్టారని, అయినా ఏ రోజు మాట జారలేదన్నారు పోసాని. గవర్నర్ ఇబ్బంది పెట్టినా నోరు మెదపలేదన్నారు పోసాని. చూడండి, మీరు ఎక్కడన్నా ఎవరైనా తిట్టడం చూడండి. అవినీతి అది 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 ఒకళ్ళ పేరెత్తి కానీ లాస్ట్లో వెక్స్ అయిపోయి ఒక డిఎంకేని ఓడించాలి అన్నాడు తప్ప అతను తెగతిడుతుంటే, అన్యాయం చేస్తుంటే, ఇంట్లో గొడవ, ఊళ్ళో గొడవ, సిటీలో గొడవ, తమిళనాడు మొత్తం గొడవ ఇతని మీదే. ఇతను మొత్తం చార్లే శోభరాజ్ కంటే ఘోరం. అలా చేశారు. మరి పబ్లిక్ అతనికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ చేయాలన్న, కనీసం 1 month అని చేయొద్దా? కొంచెం ఒకరోజు అసలు అతడు గవర్నర్ గారు కూడా ఏమండి అన్నీ వస్తేనే నేను మీకు ఇస్తా. ఒకప్పుడు చాలాసార్లు ఈ 10 ఈ 12 ఉన్నాయండి, ముందు ముఖ్యమంత్రి చేస్తాండి, అసెంబ్లీలో చేస్తా అంటే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ మహానుభావుడు లేదండి అన్నీ ఉండాలి, నేను ఇస్తాను సార్ లేదని చక్కగా వెళ్ళిపోయాడు, కేరళ వెళ్ళిపోయాడు. అతను అయినా ఒక కామెడీ చేయాలి. చూసారా ఎంత అన్యాయం ఈ గవర్నరు అని అనలే. గవర్నర్ కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు. అలాంటి వాడే ప్రజలకి మంచి చేయగలుగుతాడు నా దృష్టిలో. అటు ఏపీ రాజకీయాలపైన పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు పోసాని. తాను ఏ రోజు తప్పు చేయలేదన్నారు. ₹1 కూడా మోసం చేయలేదన్నారు. తాను జెంటిల్మెన్ అయినప్పటికీ డాబర్మెన్ లా చూపిస్తున్నారన్నారు. అంతేకాదు తాను ఎప్పుడూ మంచి చేసే పార్టీకే మద్దతిచ్చానే గాని వైసీపీతో సహా ఏ పార్టీలోనూ చేరలేదన్నారు పోసాని. డబ్బు తినేవాడిని కాదు, రాంగ్ రూట్కి వెళ్ళేవాడిని కాదు, పైరవీలు చేసేవాడిని కాదు, బెనామీలు తీసుకునేవాడిని కాదు. మీరు ఎవరైనా సరే ఎన్ని టైం, ఇప్పుడా నైటా తెల్లారగట, నైట్ మా ఇంటి తలుపుకి వచ్చి అరే లేరా పోసాని దొరికింది, నువ్వు ఇక్కడ తిన్నావు కదా నువ్వు అంటే, ఇక్కడ నుంచి ఈ స్టేట్లో ఆ స్టేట్లో కదా వేరే స్టేట్ ఎక్కడికి వెళ్ళిపోతా పెళ్ళాంబిడ్డలతో. ఇది తప్పు అని చెప్పాను తప్ప మీరు మొత్తం చూడమన్నాగా నన్ను అన్యాయంగా ఎవరు ఏమన్నా సరే, నేను ఎవరైనా అక్కడ పేదలు ఉంటే నేను తెలుసుకో మీకు, నేను చాలామందికి గుండె ఆపరేషన్ చేయించాను. కానీ అకారణంగా నన్ను నా కుటుంబాన్ని ఎత్తి చూపిస్తే, తిట్టి చూపిస్తే నేను స్కై ఇస్ ద లిమిట్ అవుతా.